వెల్కమ్ టు కీ కలర్స్. సిల్వర్ స్క్రీన్ రంగుల్ని సరికొత్తగా మీకు చూపిస్తోంది కీ కలర్స్. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్సైడ్ డెప్త్ సినిమా అప్డేట్స్ కోసం కీ కలర్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విజయ్ దేవరకొండ సినిమాల్లో కనిపించి చాలా రోజులు అయిపోయినట్లుంది కదా. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యి గట్టిగా ఏడాది కూడా కాకపోయినా ఫ్యాన్స్ ఎదురు చూపులు అలా ఉన్నాయి. అందుకే ఎన్నో రోజులైనట్లుగా ఉంది. ఇంతకీ విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ స్పెషాలిటీ ఏంటి? 6-7 ఏళ్ల తర్వాత దేవరకొండ మళ్ళీ అదరకొడతాడా? చూసేద్దాం రండి. అంతకంటే ముందు కీ కలర్స్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పింది నిజంగా నిజమే. విజయ్ ఎంత హైప్ చూశాడో అంతే నెగిటివిటీ కూడా చూశాడు. ఇప్పుడంటే లైమ్ లైట్లో ఉండటం లేదు, కానీ ఉంటే మాత్రం విజయ్ని టార్గెట్ చేసేందుకు కొందరు ఎందుకో పని కట్టుకొని మరీ రెడీగా ఉన్నారు అనే డౌట్ అనిపిస్తోంది. కావాలంటే చూడండి, గత 3 సినిమాలు పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేకపోయినా ఎందుకు రీచ్ కాలేదా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. భారీ అంచనాలతో వచ్చి బోల్తా కొట్టింది, కానీ నిజానికి లైగర్ ఏమి అంత పెద్ద దారుణమైన సినిమా అయితే కాదు. ఆ తరువాత ఖుషి కూడా అంతే. ఫ్యామిలీ మ్యాన్ విషయంలో కూడా చాలా మందికి ఇదే ఫీలింగ్. విజయ్ ని కావాలనే నెగిటివ్ చేస్తున్నారా? విజయ్ ని చూసి చెలసి ఎవరికి అనే అనుమానం అభిమానులకే కాదు, సినిమా ఇండస్ట్రీని కాస్త దగ్గర నుంచి చూసే వాళ్ళ ఎవ్వరికైనా వస్తుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి క్లిక్ అవ్వడం. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ హిట్ ఇచ్చిన తరువాత విజయ్ మీద నెగిటివ్ ఫోకస్ పడింది అన్నట్లుగా అనిపిస్తోంది. దానికి తోడు విజయ్ కూడా ఓవర్ ద టాప్ కమెంట్లు చేసేస్తాడు అనేది కూడా నిజమే. అది కాన్ఫిడెన్స్ అని కొందరంటే, కాదు ఓవర్ రియాక్షన్ అని ఇంకొందరు అంటున్నారు. ఇదంతా సరే, ఇంతకీ కింగ్డమ్ స్పెషాలిటీ ఏంటి? విజయ్ ఆకలి తీరిపోతుందా? కింగ్డమ్ లో రఫ్ లుక్ ఆల్రెడీ వచ్చేసింది. మే ఆఖరి నాటికి సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇది కూడా కాస్త అటు ఇటుగా నాని జెర్సీ సినిమా రిలీజ్ అయిన సీజనే. జెర్సీ గుర్తుంది కదా అందరికీ. ఎంత హీరోయిజం ఉందో అంత ఎమోషనల్ ఉంటుంది. తండ్రి కొడుకుల అటాచ్మెంట్ని ఫీల్ అయ్యే లోపే గుండెని పిండేసే ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ గౌతమ్. చాలా జాగ్రత్తగా అంతా సెట్ చేసుకొని ఇప్పుడు గౌతమ్ కింగ్డమ్తో వస్తున్నాడు. విజయ్కే కాదు, డైరెక్టర్ గౌతమ్కి కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నాళ్ళు మర్చిపోలేని సినిమా కింగ్డమ్ అంటోంది సినిమా యూనిట్. మొదటి సినిమా అంటే డైరెక్టర్లు ప్రాణం పెట్టి తీసేస్తారు. ఆ తర్వాత మాత్రం ఆ క్రేజ్ను, ట్రెండ్ను ఎంతవరకు కంటిన్యూ చేయగలరు అనే క్యూరియాసిటీ, అంచనాలు డైరెక్టర్ల మీద ఎప్పుడూ ఉంటాయి. అందుకే గౌతమ్ ఏం చేశాడా అని చాలామంది ఎదురు చూస్తుంటే, సితారా బ్యానర్ మాత్రం కాన్ఫిడెంట్గా చెబుతోంది కింగ్డమ్ నిజంగానే పేరుకు తగ్గట్టుగా ఉంటుందని. విజయ్ విల్ బి బ్యాక్ అని కాన్ఫిడెంట్గా చెబుతోంది. రిడెంప్షన్ స్టోరీ లైన్లో హీరోయిజానికి లోటే ఉండదు. షెల్ రైజ్ ఏ కింగ్ అన్నారంటే హై వోల్టేజ్ ఉన్నట్టే. సినిమా మీద ఇలాంటి ఫిల్లర్లే అంచనాలను పెంచేస్తున్నాయి. మోసాలు చూసి ఎదురు దెబ్బలు తిని ఎదురు తిరిగిన వాడు ఇక వెనుదిరిగి చూడడు అనే కాన్సెప్ట్తో స్టోరీ లైన్ రాసుకున్నట్టు డైరెక్టర్ ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు. ఇలాంటప్పుడు ఒక స్టోరీ లైన్ అండ్ నరేషన్ కుదిరి ఎలివేషన్లు పడితే ఇక విజయ్ దేవరకొండకి ఎదురు లేనట్టే అనుకోవాలి. అవును, ఇంతకీ మీరేమంటారు? 6-7 ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూపులకి విజయ్ దేవరకొండ సమాధానం చెప్తాడా? హిట్ కొడతాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.